చూసేవాళ్ళందరూ మొత్తం నగలన్నీ అత్తే వేసుకుని కోడలికివ్వట్లేదు అంటున్నారు. తీసుకెళ్ళివ్వండి. మీరే ఇవ్వచ్చు కదా వదినా. నేనిచ్చిన నగలు బీరువాలో ఉన్నాయి వదినా. గట్టిగా ఓ మాట అంటే అత్త తిట్టింది అంటారు. మీరే తీసుకెళ్లి నచ్చజెప్పి వేయండి. సరే వదినా, కానీ ఇవన్నీ అక్కర్లేదు. మీరే ఏదైనా మంచిదివ్వండి. ఇవి ఇచ్చేసేయండి. అలాగే వదినా. అమ్మా అమ్మా, ఏంట్రా? నిన్ను నాన్న రమ్మంటున్నారు. అక్కకి నగలు ఇచ్చేసొస్తాన్రా. లేదమ్మా, అర్జెంటుగా రమ్మంటున్నారు. ఏమిటే నగలు పట్టుకుని తిరుగుతున్నావు? వైదేహికి ఇమ్మని వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారత్తయ్యా. ఏ నగలు పెట్టుకోకపోతే ఫంక్షన్ జరగదా? నీ కళ్ళన్నీ ఎప్పుడు మా అక్క మీదే. అయినా నీకెందుకే ముసల్దానా? బుద్ధిలేని ఎద్దవా. అయినా నీతో నాకేంట్రా? అందుకే నేను రానన్నాను. అనవసరంగా తీసుకొచ్చారు. అమ్మా, నాన్న పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు. సరే, నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాలే గాని నువ్వు ఈ నగలు తీసుకెళ్ళి అక్కకిచ్చి అత్తయ్య గారిచ్చారని చెప్పి వేసుకోమని చెప్పు, సరేనా? అరే, ఇదేంటి? అమ్మిచ్చింది 2 కదా, మొత్తం 3 ఉన్నాయేంటి ఇక్కడ? ఏమోలే, 3 వేసినట్టుంది. ఎక్కడ పడేశాను? ఇటుందేమో. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? వేరే పనిలో ఉన్నాను. చెప్పండి మేడం. ఎక్కడ పని అక్కడే వదిలేసి రండి. ఇక్కడ చాలా ముఖ్యమైన పనుంది. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం. వైదేహి, నువ్వు నన్ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా నీ వల్ల జరగదు. ఓడిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు. అక్క, ఏంటి మారుతి? ఈ నగలు తీసుకో అక్క. ఇవి నీకెక్కడివి? అమ్మ పెట్టుకోమనిచ్చింది. నువ్వు నగలు పెట్టుకోకుండా తిరుగుతున్నావని అత్తయ్య గారు నీకిమ్మని అమ్మకిచ్చారంట. వేసుకో అక్క. అలాగా, సరే ఇవ్వు. వేసుకోకపోతే మళ్ళీ అత్తయ్య గారు తిడతారు. ఇదిగో అక్క. ఇది బాలేదు మారుతి, ఇంకోటివ్వు. ఇచ్చుడక్క. ఎక్కడ పడేశాను ఏంటో. దీని నమ్ముకునే కదా నా మనవరాలకి డబ్బులు పంపిస్తానని మాటిచ్చాను. ఇందాక పడిపోతే దొరికింది. ఇప్పుడు మళ్ళీ దొరుకుతుందో లేదో. మారుతి, ఇది బానే ఉంది, కానీ ఈ చీర మీదకి ఓవర్ అయిందా? సరే, ఇదేసుకో అక్క.
ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు ఇది ఎప్పుడో పట్టుకున్నట్టుంది మారుతి. ఒకసారి వేసుకుని చూడక్క. అక్క సూపర్ ఉందక్క. కదా, నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ ఉంది. అయ్యయ్యో, ఎక్కడ పడేశానో ఏమిటో. అసలే చాలా విలువైన హారం. అవునక్క, చాలా బాగుంది. ఉంచేసే, కిందకి వెళ్దాం పదక్క. వెళ్దాం పదా. అయ్యయ్యో, నాకు ఈ హారం ఎలా ఉందో అని మా ఆయన అడుగుదాం. అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆవిడిచ్చిన నగ వేసుకున్నానని సంతోషిస్తారు. ఏం ఆలోచిస్తున్నావక్క? ఆ, ఏం లేదు, రా మారుతి. బావుగారు, అమ్మా వైదేహి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. మీ అత్తయ్య గారు వేసుకోమన్న నగలు వేసుకోకుండా ఇదేసుకున్నావేంటమ్మా? ఇది కూడా అత్తయ్య గారు ఇచ్చిందే కదమ్మా, మారుతి ఇచ్చాడు. లేదమ్మా, మీ అత్తయ్య గారి దగ్గర నుంచి నేను 2 నగలే తీసుకున్నాను. వాటిలో ఇది లేదు. అవునా? మరి మారుతికి ఇదెక్కడ దొరికింది? నేనింకా అత్తయ్య గారికి చూపించి మీరిచ్చిన నగ ఎలా ఉందత్తయ్యా అని అడుగుదాం అనుకున్నాను. అయితే నేను పిలిచి మంచి పనే చేశాను. ఆవిడిచ్చింది కాకుండా వేరే ఏదో వేసుకున్నావేంటని ఫీల్ అయి ఉండేది. తమ్ముడు, ఈ హారం ఎవరిచ్చారు నీకు? అమ్మాయి ఇచ్చింది. నేనివ్వడమేంట్రా? 2 నగలే కదా ఇచ్చింది. ఈ 3ది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మా, గుర్తొచ్చింది.
నువ్వు నాకు నగలు ఇచ్చావు కదా, అప్పుడు ఇవి కింద పడిపోయాయి. అప్పుడే దొరికినట్టుందమ్మా. అయితే ఎవరో పడేసుకుని ఉంటారు. ఇది మీ అత్తయ్య గారికి ఇస్తే ఎవరితో తెలుసుకుని తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారు. నువ్వు ఆవిడిచ్చిన నగ ఏదోటి వేసుకునిరా. స్రవంతి, చాలా మంచి పని చేసావమ్మా. పంతులు గారిని పిలిపించి శాస్త్ర ప్రకారంగా పుట్టినరోజు జరిపిస్తున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య, నేను పిలిపించలేదు. నేనే పిలిపించాను అత్తయ్య గారు. పుట్టినరోజు బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తే బాగుంటుంది కదా అని. ఆ కంగారులో మీకు చెప్పడం కుదరలేదు. నవ్వవే నవ్వు. ఆస్తి నా చేతికొస్తుంది, నీ మొగుడు నా ఒళ్ళో ఉంటాడు. అప్పుడు పిచ్చిదానిలాగా ఇలా నవ్వుతూనే ఉండు. పోవే పిచ్చి మొహందానా. పర్వాలేదమ్మా, మంచి పనికి చెప్పాల్సిన పని లేదు. అయినా నువ్వేం చేసినా మంచే చేస్తావు కదా. బ్రాహ్మణుల్ని పిలవడం కూడా పెద్ద విషయమా మావయ్య గారు? అంత పొగుడుతున్నారు. మాటల్లో చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. ఎప్పుడెప్పుడు దొరుకుతానా ఏదో ఒకటి అందామని చూస్తాడు. ఇది వదిన గారికి తర్వాత ఇవ్వాలి. ఏమైంది దీనికి ఇంత హ్యాపీగా ఉంది? హలో, ఎక్కడున్నారు? వచ్చేసా మేడం. ఇదిగో ఇంటికి దగ్గరలోనే ఉన్నాం మేడం. సరే, జాగ్రత్త. ఎవరికి అనుమానం రాకుండా వచ్చిన పని సైలెంట్ గా కానివ్వండి. ఓకే మేడం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, అక్షంతలు తీసుకురండి. అలాగేనండి. నేను తీసుకొస్తానుండండి. వైదేహి, నువ్వెళ్ళొచ్చు కదా. మీ అమ్మగారికి ఏం తెలుస్తుంది? అమ్మా, అక్షింతలు నేను తీస్తాను, కానీ నువ్వు వెళ్ళి పూలు తీసుకురా. సరేమ్మా.
అమ్మా వైదేహి, ఇదిగో అమ్మ పూలు. హారం ఏమైపోయింది? అయ్యయ్యో, ఎక్కడైనా పోయిందో ఏమిటో. ఎవరికైనా చిక్కినా మళ్ళీ దొరకదు కూడా. ఎక్కడ పోయింటుంది? ఎవరైనా తీసేశారో ఏమిటో. అడగడానికి కూడా లేదే కర్మ. అయ్యయ్యో, ఏమైపోయిందిరా దేవుడా. ఎక్కడ పెట్టుంటాను? ఏమైంది? ఇదిగోండి పంతులు గారు. అందరికీ పంచండి అమ్మా. అత్తయ్య, మీ మావయ్య గారికి కూడా ఇవ్వు. మావయ్య, ఇక్కడుందా? ఇందులోకి ఎలా వచ్చింది? ఏమే, బావున్నావా? నానమ్మా. అవునే, బాగున్నాను నానమ్మా. నువ్వు బానే ఉంటావులే. ఎందుకుండవు? మిగతా వాళ్ళు కూడా ఇచ్చిరా. వెళ్ళు. సరే, వెళ్ళు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఆయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. హలో అమ్మా. హలో, ఎక్కడున్నావు? వచ్చేస్తానమ్మా, దారిలోనే ఉన్నాను. బాక్స్ కూడా నాతోనే ఉంది. త్వరగా వచ్చేస్తాను. ఎక్కడ్రా? రే కాంతిరా. అక్క, అక్క. ఎస్, ఇక నాకు తిరిగే లేదు. అక్క, అక్క. రైల్వే గేట్ సైడ్ పోనీరా. రైల్వే గేటా? అక్క, అక్క, అక్క. నాకు ఆస్తి ఇవ్వకుండా అడ్డుపడతావా? అందుకే నిన్న ఇక్కడ లేకుండా చేశాను. ఇప్పుడు ఎలా అడ్డుపడతావో చూస్తాను.